హే పీపుల్ నెక్స్ట్ డోర్. సో ఈ ఇంట్రో వీడియో షూట్ చేశాను కానీ వాయిస్ స్లోగా వచ్చిందనమాట. సో అందుకని మళ్ళీ వాయిస్ ఓవర్లో అయితే ఇంట్రో చెప్తున్నాను. సో ఆ రోజు వచ్చేసి సంక్రాంతి. సో మేము సంక్రాంతి రోజున అన్నవరం వెళ్దామని అయితే ప్లాన్ చేసుకున్నాము. సో మా సంక్రాంతి రోజు మేము ఎలా గడిపాము ఇదంతా అయితే ఈ వీడియోలో చూడొచ్చు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. రోజు అన్నవరం వెళ్ళడానికి మేమైతే కార్ బుక్ చేసుకున్నాము. సో ఆ కార్ ని మేమైతే 6 o'clock అలా వచ్చేయమన్నాం అనమాట, ఎర్లీ మార్నింగే. సో మేము వచ్చేసి 3:34 ఆ టైంకి లేచి మంచిగా రెడీ అయిపోయి దేవుడి దగ్గర అయితే దీపాలు కట్ట వెలిగించుకుని ఇంకా అన్నవరానికి అయితే బయలుదేరిపోయాము. మేమైతే లాస్ట్ ఇయర్ ఏప్రిల్ ఆ టైంలో అయితే చేయించుకున్నాం అనమాట అన్నవరంలో వ్రతము. సో ఇంకా ఈ ఇయర్ స్టార్టింగ్ లోనే చేయించుకుందాం అని చెప్పేసి అనుకున్నాము. ఇంకా ఎలాగా పండక్కి ఇంటికి వస్తాం కదా, సో ఇంటి దగ్గర నుంచి దగ్గర కదా అని చెప్పేసి మేమైతే పండగ టైంలోనే ప్లాన్ చేసుకున్నాము. అయితే సాంగ్స్ పెట్టారనమాట. ఇంకా సాంగ్స్ వినుకుంటూ మంచిగా అటు ఇటు వ్యూ చూసుకుంటూ ఒక 1.5 hours ఈజీగా అన్నవరం అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడు ఏదైతే డ్రెస్ వేసుకున్నానో అదైతే నెక్స్ట్ క్లిప్పింగ్స్ లో మీకు ఫుల్ ఎలా ఉందో కనిపిస్తుంది అనమాట. సో ఈ డ్రెస్ నేను ఏదో ఇన్స్టాగ్రామ్ పేజ్ లో అయితే తీసుకున్నాను. దీని కలర్ వచ్చేసి చాలా యూనిక్ గా అయితే ఉందన్నమాట. సో చూడ్డానికి వీడియోస్ లో కట మెరూన్ నుంచి బ్రౌన్ అలా కనిపించవచ్చు, బట్ అది వేరే కలర్ అనమాట అదైతే. సో ఇంకా కింద కూర్చుని వ్రతం చేయాలి, కంఫర్టబుల్ గా ఉండాలి, సో డ్రెస్సే కరెక్ట్ అని చెప్పి ఈ రోజుకి ఈ డ్రెస్ అయితే నేను చూస్ చేసుకున్నాను. మేము వచ్చేసి మొత్తం 6 members అయితే వెళ్ళామన్నమాట. నేను, కృష్ణ అండ్ కృష్ణ వాళ్ళ అక్క బావ అండ్ మొన్నే కొత్తగా పెళ్ళయింది కదా ఆ కొత్త జంట అన్నమాట. మొత్తం 6 members అయితే వెళ్ళాము. అండ్ ఆబ్వియస్లీ వ్రతంకి లోపలికి వెళ్లే ముందు ఫోన్స్ అయితే హ్యాండ్ ఓవర్ చేసేయాలి కదా. సో ఇంకా లోపల వీడియో ఏం తీయలేదన్నమాట. మా వ్రతం వచ్చేసి చాలా హ్యాపీగా జరిగింది, చాలా హ్యాపీగా పీస్ఫుల్ గా అయితే జరిగిపోయింది అనమాట. సో పండగ రోజు ఎక్కువ మంది ఉండరు అని అనుకున్నాము, బట్ జనాలు కూడా బాగానే ఉన్నారు, బట్ అంత హ్యూజ్ క్రౌడ్ అయితే కాదు. సో మా వ్రతము దర్శనం కూడా చాలా హ్యాపీగా అయితే అయిపోయాయి. వ్రతం జరుగుతున్నప్పుడు కెమెరా తీసుకుని ఒక వాళ్ళు వస్తారు కదా, సో వాళ్ళ చేత ఫోటో ఎప్పుడన్నా తీయించుకుంటారా మీరు అయితే కంపల్సరీ కమెంట్ చేయండి. నేనైతే నాకు చిన్నప్పటి నుంచే మా మమ్మీ డాడీ అలాగే అలవాటు చేశారనమాట. ఆ వ్రతం చేయించుకున్నప్పుడు ఒక ఫోటో గుర్తుగా పెట్టుకోవాలి అనేసి. సో నేనైతే కంపల్సరీగా ఫోటో అయితే తీపించుకుంటాను ఎవ్రీ ఇయర్. ఎందాకది 10:20 11:20 అని చెప్పాను. సో చిన్నప్పుడు మమ్మీ డాడీ వ్రతం చేయించుకుంటే నేను మా అక్క వెనకాతలు కూర్చుని ఈ ప్రసాదం ఎప్పుడు పెడతారు అబ్బా అని వెయిట్ చేసే రోజుల నుంచి నేను నా హస్బెండ్ తో వెళ్ళి వ్రతం చేయించుకునే రోజులకు వచ్చేసాము. సో ఇంత పెద్దవాళ్ళం అయిపోయామా అని అయితే అనిపించింది. సో ఇంకా వ్రతము దర్శనము ఇంకా మా ఫోటో షూట్లు ఇవన్నీ అయ్యేసరికి మా అందరికి కడుపులు కాలిపోయాయి అనమాట. సో ఇంకేదో తినేయాలి అర్జెంట్ గా టిఫిన్ లాంటిది అని చెప్పేసి ఇంకా కార్ ఎక్కేసి స్టార్ట్ అయితే అయిపోయాం బయటికి. అలా వెళ్తూ వెళ్తూ మేమైతే ఒక ప్లేస్ దగ్గర అయితే ఆగామన్నమాట. అక్కడ మంచిగా పెసరట్లు, ఇడ్లీలు ఇవన్నీ వేస్తున్నారు. నేనైతే పెసరట్టు తీసుకున్నాను. మిగతావి కూడా చాలా బాగుంది టేస్ట్ అయితే. నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు బాగుంటాయని. సో నేనైతే మంచిగా ఒక పెసరట్టు తినేసి ఇంకా మా ఫుల్గా ఎనర్జీ అయితే తెచ్చేసుకున్నాను. అండ్ ఇంకా టిఫిన్ తినేసాము. నాకు ఈ ఐస్ క్రీమ్ పిచ్చి ఏంటో తగ్గట్లేదండి బాబు. సో ఇంకా ఐస్ క్రీమ్ ఎవరన్నా ఇస్తాను కొనిపిస్తాను అంటే నేను దాన్ని అసలు ఆపలేకపోతున్నాను, తినేస్తున్నాను అనమాట. సో ఏదన్నా వదిలేసుకోగలుగుతున్నాను కానీ ఏ ఐస్ క్రీమ్ పిచ్చిని మాత్రం నేను వదులుకోలేకపోతున్నాను. సో ఐ హోప్ తొందరలోని ఐస్ క్రీమ్ మీద ఉన్న పిచ్చి విరక్తి కింద మారిపోవాలి అని అయితే ప్రే చేస్తున్నాను అనమాట. అండ్ ఇంకా ఫుల్ గా ఎనర్జీ వచ్చింది కదా, ఇంకా దారిలోనే పిఠాపురంలో శివాలయం బాగా ఫేమస్, అది కూడా చూసుకుని వెళ్దాము అని చెప్పేసి అయితే అనుకున్నాం అనమాట. సో ఇంకా అక్కడికి అయితే వెళ్ళాము. నాకేమో ఇలా పిఠాపురంలో ఒక శివాలయం ఉంటుంది, అదేమో ఎంత ఫేమస్ ఇదేమి నాకు తెలియదు అనమాట. వీళ్ళందరూ వెళ్దామంటే సరే వెళ్దామని అయితే వెళ్ళాను, బట్ చూసి నేనైతే షాక్ అయిపోయాను. నేను ఏంటంటే టెంపుల్ అంటే చిన్నగా నార్మల్ గా ఉంటుంది అనుకున్నాను, ఈ టెంపుల్ చాలా పెద్దగా ఉంది. అండ్ ఆల్సో
ఇలా వాటర్ తో ఉంటది, కోనేరు ఉంటది అని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. సో నేను చూసిన వెంటనే షాక్ అయ్యాను అండ్ అలాగే హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాను, చాలా బాగుందనేసి. బట్ అన్ఫార్చునేట్లీ ఏం జరిగిందంటే మేము లంచ్ ఆ టైంకి వెళ్ళామన్నమాట. శివాలయం అయితే క్లోజ్ చేశారు. సో మేము ఇంకా బయట నుంచి దండం పెట్టుకుని ఇంటికి అయితే వచ్చేసాము. అది మేము తిన్నాం కదా, అది సాయంత్రం తింటాం. అది ఇంకా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ అలా అయితే గడిచిపోయింది హ్యాపీగా. ఇంకా ఈవినింగ్ వచ్చేసి నేను కృష్ణ అనపర్తి అయితే వెళ్ళామన్నమాట. సో ఎవ్రీ పెద్ద పండగకి, అంటే మేము సంక్రాంతిని పెద్ద పండగ అంటామన్నమాట. ఎవ్రీ పెద్ద పండగకి మేము మా వీర్లమ్మ అమ్మవారిని దర్శించుకుని మా పిల్లల చేత కాగడ అయితే కాల్పిస్తామన్నమాట. సో మా లచ్చగాడి చేత కనగడి చేత కాగడ వేయించడానికి అనపర్తి అయితే వెళ్ళాము. ఇంకా ఫస్ట్ అయితే గీతా బావ గారు పిల్లలు అయితే దర్శనం చేసుకుని వద్దాము వీర్లమ్మ వారిని, ఆ తర్వాత కాగడ కాల్పిద్దాము అని చెప్పేసి అనుకున్నాం అనమాట. సో అలా ఆ ప్లాన్ ప్రకారం ఫస్ట్ అయితే దర్శనానికి వెళ్ళిపోయాము. సో ఇంకా దర్శనం అయిపోయాక మేమైతే పిల్లల చేత కాగడ కాల్పిస్తున్నాం అనమాట. ఇది మాకు చాలా ఇష్టమైన ఒక రిచువల్ అన్నమాట. మా చిన్నప్పుడు మేము కాల్చాము, ఇప్పుడు మా పిల్లల చేత కాల్పిస్తున్నాము అన్న ఒక చిన్న హ్యాపీనెస్. సో అక్కడే మా మావయ్య, మా కజిన్ సింధు అందరూ వచ్చారనమాట. సో మేము అందరం కలిసి పిల్లల చేత అయితే కాగడ కాల్పించేసాము. పిల్లలు కూడా అస్సలు కంగారు పడకుండా భయపడకుండా మంచిగా పట్టుకుని ఎంజాయ్ చేశారనమాట ఆ ప్రాసెస్ ని. సో మేము కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో అలా హ్యాపీగా నా సంక్రాంతి అయితే పుట్టింటి వాళ్ళతోని అత్తింటి వాళ్ళతోని అందరితో కలిపి చేసుకున్నట్టు అయితే అయిపోయింది అనమాట. సో మీ సంక్రాంతి విశేషాలు కూడా కమెంట్ చేసేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు లేడీ నెక్స్ట్ డోర్. బాయ్.